రండి మేడం. మీరు స్టేషన్కి వచ్చారేంటి? కబురు చేస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాడిని కదా. ఇక్కడ పనుండొచ్చాను. చెప్పండి మేడం. విద్యాదేవితో ఒంటరిగా మాట్లాడే ఏర్పాటు చేయండి. కానిస్టేబుల్ సార్. ఆవిడ్ని సెల్లో నుంచి బయటికి తెచ్చి పక్క రూమ్లో మీటింగ్ ఏర్పాటు చేయండి. వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకుంటారు. ఓకే సార్. రండి మేడం. మీరు వెళ్ళండి. ఎలా ఉన్నావు విద్యాదేవి ఉరఫ్ సుమతి? అంటే నేను సుమతిని అని తెలిసి నన్ను అరెస్ట్ చేయించావా? నువ్వు సుమతివి కాబట్టే అరెస్ట్ చేయించాను. ఎందుకు మహాలక్ష్మి? ఎందుకంటే నువ్వు ఎవరివో తెలిస్తే నాకు ప్రమాదం కాబట్టి. నువ్వు ఇంట్లో ఉంటే నాకు విలువ ఉండదు కాబట్టి. అందుకే ఒకసారి నిన్ను ఈ భూమి మీదే లేకుండా చెయ్యాలి అనుకున్నాను. ఎలాగో అలా బతికి బయటపడ్డావు. ఈసారి నిన్ను శాశ్వతంగా జైల్లోనే ఉంచబోతున్నాను. నిన్ను నువ్వు చంపిన కేసులో నువ్వు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించబోతున్నావు. చరిత్రలో అటు భవిష్యత్తులో ఎవ్వరికీ పడని శిక్ష ఇది. నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఫ్రెండ్లా నా ఇంట్లోకొచ్చి నన్ను మోసం చేసి నా స్థానాన్ని కొట్టేశావు. నా భర్తని, నా పిల్లల్ని, ఇంటిని నీ సొంతం చేసుకున్నావు. నా స్థాయిని, హోదాని అనుభవిస్తున్నావు. చాలా గొప్పగా బ్రతికేస్తున్నా అని అనుకుంటున్నావు. కానీ నన్ను చంపాలని చూసిన రోజే నా దృష్టిలో నువ్వు చనిపోయావు. నా కళ్ళకు కనిపిస్తుంది నీ అస్థిపంజరం మాత్రమే. సుమతి! సుమతి! అవును, నువ్వు బ్రతికున్న శవానివి, కుళ్ళిపోయి కంపు కొడుతున్న కళేబరానివి. ఇంత జరిగినా నీ పొగరు తగ్గలేదా? నాలాంటి వాళ్ళు చచ్చే వరకు ఒకేలా ఉంటారు. నీలా రంగులు మార్చరు. విద్యాదేవిగానే నువ్వు చచ్చిపోతావు. నువ్వు సుమతివని ఎప్పటికీ తెలియనివ్వను. సిఐ గారు, దీన్ని లోపల పడేయండి. సెల్లోంచి జైల్లోకి అట్నుంచటే పైకి పోవాలి. అతి త్వరలో దీని చావుని నేను చూడాలి. నువ్వు నన్ను చంపినా నా పిల్లల కోసం ఆత్మనే వస్తాను. నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. మనిషిగా ఏం చెయ్యలేకపోయావు, ఇక దయ్యమై ఏం చేస్తావు? నీలాంటి పిశాచాల పని పడతాను. అయినా నీ అంత చూడందే నేను చావను. నీ చావు నా చేతుల్లోనే మహాలక్ష్మి. రండి మేడం. దాన్ని కోర్టుకి ఎప్పుడు తీసుకెళ్తారు సిఐ గారు? రేపు తీసుకెళ్తాం మేడం. వెళ్లే ముందు నాకు ఒకసారి ఫోన్ చేయండి. అలాగే మేడం. మొత్తానికి సుమతి అక్కడి భలే ఇరికించావు మహా. విద్యాదేవి రూపంలో ఉన్న సుమతియే సుమతిని చంపింది అని కేసు పెట్టి స్టేషన్ పాలు చేశావు. ఇందాక నేను స్టేషన్కి వెళ్ళొచ్చాను. ఇంత జరిగినా ఆ సుమతి పొగరు ఇంకా తగ్గలేదు. నన్ను చంపుతుందంట, లేదంటే తను చచ్చి దెయ్యమయ్యి నన్ను సాధిస్తుందంట.
మీరేంటి మళ్ళీ వచ్చారు? సిగ్గులేని మనుషులు మహా. చీపో అన్నా ఇంటి చుట్టే కాకుల్లా తిరుగుతుంటారు. కాకులింటికి రావడం అంటే బంధువులు వస్తున్నారు అని అర్థం. వచ్చిన బంధువుల్ని కాకులు అంటున్నారంటే బంధాలకి మీరు ఏ పాటి విలువిస్తున్నారో అర్థమవుతుంది. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. చిన్నరాయుడమ్మల వీళ్ల కోసం నువ్విచ్చిన తీర్పు చెల్లదు అని పెదరాయుడమ్మల మహా ఆ రోజే తీర్పిచ్చింది కదా. వీళ్లను మళ్ళీ ఎందుకు పిలిచావు? చెప్తాను. జనార్దన్ మావయ్య, చిన్న మావయ్య, రామ్మమ్మ, చలపతి బాబాయ్, అందరూ రండి రండి. ఏంటి సీతమ్మా, మళ్ళీ ఆస్తి పంచాయతీయా? అవును బాబాయ్. మొన్న జరిగింది కదా, మళ్ళీ ఎన్నిసార్లు పంచాయతీ చేస్తారు? వీళ్ళకి ఒక్కసారి చెప్తే అర్థమయ్యేలా లేదు. మళ్ళీ మళ్ళీ మహాతో మొట్టికాయలు వేయించుకోవడానికి వచ్చినట్టున్నారు. మొట్టికాయలు వేయించుకోవడానికి వీళ్ళేం చిన్నపిల్లలు కాదులే. నేను ఆ రోజు అంత వివరంగా చెప్పినా మళ్ళీ వీళ్ళని ఎందుకు పిలిపించావు? ఆ రోజు మీరేం చెప్పారు అత్తయ్య? ఈ ఆస్తి అంతా సుమతి అత్తమ్మది, పంపకాలు చేయడానికి మేమెవరు? సుమతి అత్తమ్మే ఆస్తి పంచాలి అని తీర్పిచ్చారు కదా. ఆస్తి పంచాలంటే సుమతి రావాలి. సుమతి వచ్చాకే పంపకాలు జరగాలని నేను తీర్పిస్తున్నాను. అవును, ఆ మాటే అన్నాను. ఆ తీర్పుకే అందరూ కట్టుబడి ఉండాలి. ఆ తీర్పు మార్చడానికి వీల్లేదు. హ్మ్. మావయ్య, రామ్మమ్మ, మీరేమంటారు? అసలే అమ్మ చనిపోయిందన్న బాధలో ఉంటే ఈ ఆస్తి పంచాయతీ ఏంటి సీత? ఆస్తి పంచడానికి సుమతి ప్రాణాలతో లేదు, ఇంకెలా ఆస్తి పంచుతాం? ఆ రోజు మహాలక్ష్మి అత్తయ్య ఇచ్చిన తీర్పు ప్రకారం సుమతి అత్తమ్మ వచ్చాకే ఆస్తి పంపకాలు జరగాలి. కానీ సుమతి అత్తమ్మ ప్రాణాలతో లేదు అని మహాలక్ష్మి అత్తయ్య ఆధారాలతో సహా నిరూపించింది. అంటే సుమతి అత్తమ్మ ఇప్పటికీ ప్రాణాలతో తిరిగి రాదు, కాబట్టి ఆ ఆస్తి పంచివ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఆ ఆస్తికి హక్కుదారులు మీరే. కాబట్టి అన్నా వదినలుగా మీరే రేవతి పిన్నికి ఆస్తి పంచివ్వండి. మీరు సంతకాలు పెడితే రేవతి పిన్నికి ఆస్తిలో వాటా వచ్చేస్తుంది. నువ్వు సూపర్ సీత. ఎక్కడ కొట్టాలో గురి చూసి అక్కడే కొట్టావు. వాళ్ళ వేళ్లతో వాళ్ళ కంట్లోనే పొడిచావు. ఏంటత్తయ్యా, నేను చెప్పింది కరెక్టే కదా? లాజిక్ ఉంది కదా? నువ్వు ఇంత లాజికల్గా మాట్లాడినా కూడా లాజిక్ లేదని ఎలా అంటారమ్మా? ఆ, రేవతి గారు, డాక్యుమెంట్స్ తెచ్చారా? రెడీగా ఉన్నాయి. ఇద్దరు మావయ్యలు అత్తయ్యలు ఈ పేపర్స్ మీద సంతకాలు పెడితే రేవతి పిన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. మన ఇంట్లో జరుగుతున్న విషయాలేంటి? సీత చేస్తున్న ఈ రచ్చేంటి రామ్? ఒక పక్క మీ అమ్మ చనిపోయిందని మనం అందరం బాధపడుతుంటే ఇప్పుడు ఆస్తి పంపకాలు చేయాలా? ఏంటి జన, నువ్వు మాట్లాడవా? నీ మేనకోడలికి బుద్ధి చెప్పవా?
ఇదంతా తర్వాత చూసుకుందాం సీత. ఇప్పుడెందుకు? టెండర్ పోయి రేవతి పిన్ని వాళ్ళు కష్టాల్లో ఉన్నారు మామ. ఆస్తి వస్తే వాళ్ళకి కాస్త ఊరటగా ఉంటుంది. మనుషులు పోయినా పట్టించుకోరా? ఆస్తులే కావాలా వాళ్ళకి? మనుషుల కంటే ఆస్తే ముఖ్యమా? ఆస్తి కన్నా మనుషులే ముఖ్యం మావయ్య. ఇలా అనకూడదు కానీ రేవతి పిన్ని విషయంలో మీరు తన ప్రేమ కన్నా ఆస్తినే చూశారు. కిరణ్ గారికి డబ్బు లేదు అని తిట్టేశారు. ఆ రోజు మీరు మనుషుల గురించి ఆలోచించుంటే ఈ రోజు ఆస్తి గురించి ఈ పంచాయతీ ఉండేదే కాదు. అయినా సరే మేము సంతకం పెట్టాం. అయినా మేమెందుకు సంతకం పెట్టాలి? మాకైతే ఇష్టం లేదు. ఇష్టం లేదు, కష్టంగా ఉంది అంటే చెల్లదు చిన్నత్తయ్య. ఎవరి ఆస్తి వాళ్ళకి ఇవ్వాల్సిందే. మమ్మల్ని కమాండ్ చేస్తున్నావా సీత? ఆ రోజు రిక్వెస్ట్ చేశాము, విన్నారా అత్తయ్య? సుమతి లేదు, వచ్చాక ఇస్తామన్నారు. ఇప్పుడు సుమతి అత్తమ్మ రాదు కాబట్టి ఆస్తి ఇవ్వమంటున్నాను. పోనీ సుమతి అత్తమ్మ బ్రతికే ఉందంటే చెప్పండి. అత్తమ్మ వచ్చాకే వీళ్ళు వస్తారు. అప్పుడు మీరు విద్యాదేవి టీచర్ని నిర్దోషిగా విడుదల చేయించాల్సి వస్తుంది. చెప్పండి, వీళ్ళకి ఆస్తి ఇస్తారా, విద్యాదేవి టీచర్ని విడిపిస్తారా? సుమతిని విద్యాదేవి చంపేసింది. అందులో ఎలాంటి మార్పు లేదు. అయితే చనిపోయిన ఆవిడే వచ్చి ఆస్తి పంపకాలు చేయలేరు కాబట్టి మీరు సంతకాలు చేయండి. రామ్, జనగిరి, వీళ్ళ ఏడుపు చూడలేకపోతున్నాను. ఆస్తి ఇచ్చి పంపించేద్దాం. సైన్ చేయండి. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నువ్వు సూపర్ సీత, అనుకున్నది సాధించావు. ఇదిగోండి, మీ ఆస్తి మీకు వచ్చేసింది. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సీత. నువ్వు చూసిన సాయం ఈ జన్మలో మర్చిపోలేం సీత. ఇది సహాయం కాదు, ఇంటి అల్లుడిగా మీకు రావాల్సిన గౌరవం. వెళ్ళిరండి. ఆ రోజు పెదరాయుడమ్మ గెలిచినా చివరికి గెలుపు చినరాయుడమ్మ సొంతమైంది. జై సీతమ్మ, జై జై సీతమ్మ. నీ అంతు చూడందే నేను చావను. హ్మ్. నీ చావు నా చేతుల్లోనే మహాలక్ష్మి. ఏంటి మహా ఇది? విద్యాదేవిని అరెస్ట్ చేయించావని ఆనందించేలోపే సీత పిడుగులా మన మీద విరుచుకుపడి కోట్ల ఆస్తిలో రేవతి వాటా లాక్కుపోయింది. ఇప్పుడు నాకొచ్చిన కోపానికి ఆ విద్యాదేవి ఎవరో కాదు, సుమతి అని, తను బతికే ఉందని చెప్పేద్దామనిపించేసింది. చెప్పాలని నోటిదాకా వచ్చి ఆగిపోయాను. నోటి దగ్గర ఆస్తిని ఆ రేవతి రాబొద్దులో వచ్చి లాక్కుపోయింది. రాబందు రేవతి కాదు, సీత.
సుమతి చావుని అది ఇలా వాడుకుంటుందని నేను ఊహించలేదు. సుమతి చావుని నువ్వొక రకంగా వాడుకొని సుమతిని దెబ్బ కొడితే సీత ఇంకో రకంగా వాడుకొని నిన్ను దెబ్బ కొట్టింది. పెద్దగా చదువుకోని సీతకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. దానికి చదువు ఒక్కటే లేదు, చావు తెలివితేటలు చాలానే ఉన్నాయి. ఈ విషయం అది ఎన్నోసార్లు నిరూపించింది. అక్కడే నేను సీతని తక్కువ అంచనా వేశాను అర్చన. సుమతి చనిపోయిందంటే జనా రామ్ ప్రీతిల్లా సీత కూడా డిప్రెస్ అవుతుందనుకున్నాను. కానీ ఇలా మనకే షాక్ ఇస్తుంది అనుకోలేదు. మనకిష్టం లేని వాడితో ఆ రేవతి పెళ్లి చేసింది. మనతో బలవంతంగా ఆస్తిని పంచిచ్చేలా చేసింది. సుమతక్క చావు పేరుతో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సొస్తుందో. అసలు సుమతక్క బతికే ఉందని చెప్పుండాల్సింది మహా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. సుమతి బ్రతికే ఉందని చెప్తే మొత్తానికే మోసం వస్తుంది. అప్పుడు జైల్లో ఉండేది సుమతి కాదు, నేను. ఆస్తి పోయి, పరువు పోయి, ప్రాణం కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఏంటత్తలు ఇద్దరు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు? ఓ, ఆస్తిలో వాటా మీ ఆడపడుచు లాక్కుపోయిందనా? మీరు అంత బాధపడడానికి ఆస్తి మీది కాదు కదా, మా సుమతి అత్తమ్మది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు దర్జాగా మీ తోడి కొడల ఆస్తిని పనిచేశారు. ఆ మేమెక్కడ పంచాం తల్లి? నువ్వే బలవంతంగా మా మెడలు వంచి సంతకాలు చేయించావు. ఇందులో బలవంతమేముంది చిన్నత్త? సుమతి అత్తమ్మ బ్రతికే ఉండుంటే ఆస్తంతా ఆవిడదయ్యేది. ఆవిడ పోవడం మీకు లాభమే కదా. ఆస్తంతా మీదే అయింది. అందులో కొంత మీ ఆడపడుచు తీసుకువెళ్తే మీకు నష్టమేంటంట? అయినా ఆ టెండర్ మీరు కిరణ్ గారి దగ్గర నుంచి లాక్కోకపోయి ఉంటే రేవతి పిన్ని ఆస్తిలో వాటా కోసం వచ్చుండేదే కాదు. పావలా కోడి 10 రూపాయల దానా తినేసింది అని ఏదో సామెత చెప్పినట్టు టెండర్ కోసం కకృతి పడ్డారు. ఆస్తికే ఎసరొచ్చింది. రేవతి వెనుక నువ్వున్నావని నాకు బాగా తెలుసు సీత. లేనని నేను చెప్పానా ఏంటి? టెండర్ పోయిందని కిరణ్ గారు రేవతి పిన్ని బాధపడుతుంటే వాళ్ళని రెచ్చగొట్టి ఆస్తి ఐడియా ఇచ్చింది నేనే. మీ సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది. మీరేం చేస్తారంటే ఇలా చేశారు అంటే ఈ గండం నుంచి గట్టెక్కచ్చు. మీరేమో సుమతి అత్తమ్మే వచ్చి ఆస్తి పంచాలని మెలిక పెడితే సుమతి అత్తమ్మ లేదు కాబట్టి మీరే ఆస్తి పంచాలి అని నేను మెలిక పెట్టాను. దెబ్బకి దెబ్బ సరిపోయింది కదా. అట్లుంటది ఈ సీతతోని. మరో మాట, మంచి మాట. పరుల సొమ్ము పాములాంటిది. మనది కాని సొమ్ము కోసం ఆశపడకూడదు. ఆశపడితే ఆపద వస్తుంది. అంటే ఎటు నుంచి ఏ దెబ్బ పడుతుందో చెప్పలేం కదా. అమ్మో అమ్మో, ఆ సీత చూస్తుంటే సుమతక్క చనిపోలేదు, విద్యాదేవియే సుమతి అని ప్రూవ్ చేసేలా ఉంది మహా. అదే కాని జరిగితే నీ పని గోవిందా. నువ్వు నోరు మూస్తావా? నేను అసలు టెన్షన్లో ఉన్నాను. నువ్వు టెన్షన్లో ఉన్నావు. సీత నీ టెన్షన్ని ఎక్స్టెన్షన్ చేస్తుందని నా టెన్షన్ మహా. ఎటు నుంచి దెబ్బ తగులుతుందో చెప్పలేమని ఆ సీత చెప్పే వెళ్ళింది. నెక్స్ట్ ఎలాంటి దెబ్బ పడబోతుందో, ఏ ఆపద రాబోతుందో ఏమో.